రావాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి అన్నారు. మావోయిస్టులు పునరాలోచన చేసి వామపక్ష శక్తులుగా ఒకే వేదికపైకి వస్తే ప్రజలు ఆకర్షితులు అవుతారని చెప్పారు. వామపక్ష ఐక్యత ఏర్పాటు ఈ దేశానికే తలమానికనమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలే నడుస్తున్నాయి కాబట్టి సిపిఐ ప్రధానంగా మరి మావోయిస్టులను కానీ ఇతరులను కానీ అందరూ కూడా పునరాలోచన చేసుకుని వామపక్ష శక్తులు ఒక వేదిక మీదకి వస్తే ప్రజలు కూడా తప్పనిసరిగా ఆకర్షితులవుతారు. ఈ కమ్యూనిస్టులే ఈ దేశానికి భవిష్యత్తు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వామపక్ష ఉద్యమం ఐక్యం కావాలంటే ఎవరి పంతారు వారు కాకుండా అందరు కలిసి ఈ దేశంలో ఈ వర్గరహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంగా ఈ బడుగు బలహీన వర్గాలకి సమస్యల పరిష్కారం కొరకు, హక్కుల కొరకు, తర్వాత సంపద అందరికి చెందేటట్టు చేయడానికి కృతనిశ్చయాలు కావాలంటే మావోయిస్టులని ఈ ఇస్టులని కదా అందరు కలిసి ఒక వేదిక మీదకి రావడమే వామపక్ష ఐక్యత శక్తుల ఐక్యతే ఇవాళ ఈ దేశానికి తలమానికం, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు అద్దం పట్టేది పరిష్కరించేదని చెప్పి సిపిఐ బలంగా నమ్ముతున్నది. తల్లి పార్టీగా వామపక్ష శక్తులను కోరుతున్నది. అందరూ కలిసి ఒక వేదిక నిర్మాణం చేసుకొని ముందుకు పోవడమే ఈ దేశంలో భవిష్యత్తుకు బాటలు వేయడము, సమాజాన్ని సాధించడం అని చెప్పి తెలియపరుస్తుంది. ఈ సందర్భంగా ఈ 100 ఏళ్ల సందర్భంగా మనం అందరం కూడా తెగించి ఉద్యమాలకు పాల్పడదాం, భవిష్యత్తు బాటలేద్దాం. ఈ దేశంలో వామపక్ష ప్రగతిశీల శక్తుల ఐక్య సంఘటన ఏర్పాటు చేద్దాం. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కనిబద్ధ అవుదాం. ఎట్టి పరిస్థితుల్లో పోరాడదాం. దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు పోరాడదాం. రాజ్యాంగ రూపకర్త